హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్. ఎక్కువసేపు సెక్స్లో పాల్గొనాలంటే ఎలా? ఈ ప్రశ్న మరీ మరీ అడుగుతూ ఉంటారు. ఈరోజు మనం దాని గురించి మాట్లాడదాము. ఎక్కువసేపు సెక్స్లో పాల్గొనాలి అనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అబ్బాయిలకు కూడా ఉంటుంది, అమ్మాయిలకు కూడా ఉంటుంది. అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే, మాకు ఎక్కువసేపు చేయడమే నాకు అంటే హ్యాపీగా ఉంటాను నేను అని అంటుంది. కరెక్టే. అది వాళ్ళ హక్కు గూడా. వాళ్ళు అడుగుతారు ఎక్కువ సేపు. ఏమంటారు చాలామంది ఏం చేస్తారంటే మందు తాగుతారు. మందు తాగితేనే నాకు మూడొస్తదంటారు. వెళ్తారు. వాళ్ళు కలుస్తారు. దాని తర్వాత ఇగ వాళ్ళు ఎంతసేపు చేస్తున్నారో ఏమో వాళ్ళకే తెలీదు. వాళ్ళ పార్ట్నర్ సాటిస్ఫై అవుతుందా లేదా అది కూడా తెలీదు. ఇక వాళ్ళ పార్ట్నరు పడుకుంటే మూడ్ కూడా రాదు. ఇతను అయిపోతది. పడుకుంటాడు గూడా. ఇప్పుడు ఈమె ఇదేంటి బాబు వచ్చాడు, చేసాడు, ఏదో పడుకున్నాడంటే ఈమె అక్కడ తయారైపోతుంది. అప్పుడు ఏం జేయాలామె? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అయితే ఎక్కువ సేపు చేయాలంటే ఏం జేయాలి? అధిక బరువు ఉన్న వాళ్ళకు, లేకపోతే ఒక్కటే జగల సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మనోళ్ళు కూర్చొని పని జేస్తూ ఉంటారు. వాళ్ళ దాని వలన గూడా బ్లడ్ సర్క్యులేషను ఈ పెల్విక్ రీజియన్ అంటారు. కింది భాగంలో దీన్ని పెల్విక్ రీజియన్ అంటారు. ఇక్కడ సర్క్యులేషన్ ఉండదు. అందుకే చాలామంది ఎక్సర్‌సైజెస్, జిమ్‌కు అటు ఇటు పోతారు గదా! ఈ కండరాలు అవన్నీ పెంచుకుంటుంటారు, జేస్తుంటారు. అలా కాదండి. సెక్స్‌లో పోతే బెడ్ దగ్గర ఫెయిల్ అయిపోతారు. అసలు అంగం గట్టి గూడా ఎక్కువ సేపయింది అసలు చేయలేరు. అంగమే గట్టిగూడదు. మరి చూస్తే ఇది ఫుల్లు బాడీ బిల్డ్ అయ్యి ఉంటది. వాళ్ళకి నేనేం జెప్తానంటే లోవర్ జేయండి కింద. ఏదో వాకింగ్ జేయండి. చాలామంది ఏజ్డ్ అయిపోతే వాకింగ్ జేయొచ్చు. అబ్బాయిలకేంటంటే ఎక్సర్‌సైజెస్ చేయాలి. స్క్వాట్స్ అంటే ఇప్పుడు ఇలా నిలబడి జస్ట్ వాళ్ళు ఒకవేళ ఇది ఈ నీస్ కింది వరకు వెళ్ళి మళ్ళీ లేవాలి. ఇలా నీస్ కింది వరకెళ్ళి మళ్ళీ లేయాలి. ఇలా ఉండి కింది వరకు ఇట్లా. ఇదొక 10. అలాగే మళ్ళీ ఒక 10, 10, 10 ఇట్లా 3 సెట్లు, 4 సెట్లు డెఫినెట్‌లీ చేయండి. డైలీ మీ రొటీన్‌లో పెట్టుకోండి ఇది. మీరు జిమ్‌కి పోయినా, పోకపోయినా, మీరు వాకింగ్ గార్డెన్‌లో పోయినా, ఎటు పోయినా ఇది చేయండి. చేస్తే ఏమైతుంది, ఈ కింద భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ పోతుంది. ఎప్పుడైతే మీ టెస్టిస్ దగ్గర, మీ పెల్విక్ రీజియన్‌లో అంగం దగ్గర అక్కడ బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే రక్తనాళాలు పోతా ఉంటది, రక్తనాళాలకు వాస్క్యులర్ హెల్త్ మంచిగయితది. వాస్క్యులర్ హెల్త్ మంచిగయితే అంటే బ్లడ్ వెసల్ మంచిగా పోతది. అక్కడి నుంచి మంచిగా సర్క్యులేషన్ కూడా బ్లడ్ మంచిగా అవుతది. దాని వలన మీ ఎరెక్షన్ ప్రాబ్లమ్ దూరమవుతది. అలాగే ఇప్పుడేందంటే ఇవన్నీ నేను ఇంట్లో కూర్చొని మీరు ఏమేమి చేయాలో అది చెప్తున్నాను. అలాగే మీరు డైట్‌లో ఏందంటే మీరు టైం ప్రకారం తినండి అదైతే రోజు ఒకటే ఫుడ్ తినకండి. ఒకరోజు ఇడ్లీ తినండి. ఒకరోజు ఏదైనా ఒకటి చేంజ్ చేస్తూ ఉండండి. డైట్ షెడ్యూల్ నేను మళ్ళీ చెప్తాను మీకు దాని గురించి. అది ఎప్పటికి అందరికీ లాగు అవుద్ది. ఆ డైట్ గురించి మనం సెపరేట్ వీడియో చేద్దాము. అంటే టైం ప్రకారం తీసుకోండి ఇప్పుడు. ఇంకా ఫ్రూట్స్ తినండి. దానిమ్మ పండు, తర్బూజ్ పండు అలాంటివి ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్ తినండి. అవన్నీ మీకు డెఫినెట్‌లీ మీకు విటమిన్స్ అవన్నీ వస్తాయి. మీ అంగాన్ని గట్టిగా చేస్తాయి. మీరు యంగ్ అనిపిస్తారు. మీరు మంచిగుంటారు. మీ ఏజ్ చెప్పలేరు. ఎవరైనా చూడగానే యంగ్ అనిపిస్తున్నావేంటి? ఇంతకుముందు ఎలా ఉండే డే డే బై డే యంగ్ అయిపోతున్నారేంటి? అనే కాంప్లిమెంట్ మీకు రావాలి. నేను అలా చేస్తాను. నా ఛానెల్ ఫాలో అవ్వండి. ఇందులో చాలా మీకు ఆహ్, ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తుంటాను నేను. అవి వాడి, అవి విని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసి మీరు చూడండి. ఇప్పుడు ఈ సమ్మరైజ్ చేస్తే నేనేమంటున్నానంటే మీరు అంటే ప్యాషన్ ఉండాలి మీకు కలిసే రోజు. ఏ రోజైతే. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీరు మందు తాగేది మీ కొరకు తాగుతున్నారు. మీకు అదొక అలవాటయిపోయింది. దాంతో మీకు ఏది మినరల్స్, విటమిన్స్ ఏం రావట్లేదు. అదేందంటే ఒక స్టైలు, అదేందంటే మీరు చేసుకున్నారది. నేను తాగుతాను, తాగుతేనే నాకు అంటే అంత శ్రమించి అంత పని చేస్తాను, హార్డ్ పని చేస్తాను. అందుకనే నేను తాగాలి సార్, తాగుతేనే బావుంటది అంటున్నాను. అరే! ఎందుకు బాబు నీకు అది అని నేను చెప్పాను. లేదు సార్ హార్డ్ పని చేస్తాం మేము. అరె! నువ్వు హార్డ్ పని చేస్తే తాగడం ఏంటి బాబు? అంటే ఇగ అది అర్థం కాదు. సరే నీకు అలవాటుంది. వీక్లీ వన్స్ తాగు బాబు.
పర్వాలేదు అని నేను అలా చెప్తాను. ఆపేయంటే ఇగ నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అలా అండి. అయితే ఈ డ్రింక్ చేయడం ఏందంటే, మందు అలవాటేంటంటే మంచిది కాదు వాళ్ళకి గూడా తెలుసు. ఇప్పుడేందంటే రకరకాల పనిష్మెంట్స్ ఇస్తారు మీకు తెలుసా? ఒకటి ఇంట్రెస్టింగ్ కేస్ చెప్తాను. మా ఫ్రెండ్ ఉండే. అతను ఇలాగే డ్రింక్ చేసి వెహికల్ నడిపిస్తుంటే అతన్ని పట్టుకున్నారు. అతను మధ్యలో పట్టుకొని ఏం చేశారంటే, అతన్ని తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ కాడ నిలబడాలి తీసుకొని. నేను మందు తాగను అని. అతను మంచి పోస్ట్ మీద ఉండే, మంచి ఆఫీసర్ ఉండే. ఇంక దాంతో అతను డైలీ వాళ్ళని పొద్దున్న తీసుకుపోవడం, ఆడబెట్టి నిలబెట్టడం. సిగ్నల్ దగ్గర ఒకటి. చాలా అందరూ చూస్తారు అరే తాగొద్దని. ఇలాంటి మెజర్స్ కూడా తీసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. అయితే మా ఫ్రెండు ఇప్పుడు ఐయామ్ హ్యాపీ టు సే అతను వదిలేసాడు. ఇలాంటి ఏదేదో రకరకాలు చేసి ఆపేస్తారు. అయితే ఈ డ్రింక్ చేయడం వలన కూడా ఎక్కువ సేపు సెక్స్ చేయలేరు. ఇది మనము చెప్పడానికి అంటే నేను ప్రయత్నిస్తున్నాను. ఇంకోటేంటంటే మంచిగా ఎక్సర్‌సైజ్ చేయాలి మీరు. ఎక్కువ సేపు అంటే ఈ ఎరెక్షన్ మంచిగుండాలి. మీరు చూడగానే మీ అంగం గట్టిగా అయిపోవాలి. మీరేందంటే ఎట్లా మూవ్ అవ్వాలంటే మీకు ఎరెక్షన్ ఉండాలి. అందుకే మీరు మీ పార్ట్‌నర్ కళ్ళలో కళ్ళేసి చూడడము, ఆమె బాడీ పార్ట్స్ చూడడము, ఆమెను అంటే ఎక్కడో అక్కడ ఇటు చూసి మీరు చేస్తుంటే ఏందంటే మీకు ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తుంది. మీ అంగం డెఫినైట్‌లీ గట్టిగా పడుతుంది. అలా గాకుండా మీరు ఒకటే పొజిషన్ దగ్గర పోవడం, చేయడం, జరిగిపోవడం అంటే అది కుదరని పని. ఎక్కువ సేపు మీరు జేయలేరు. చాలామందేందంటే టెంప్ట్ అవుతారు. అంటే వాళ్ళకు ఎనర్జీ వస్తుంది లోపల నుంచి వాళ్ళకు. అంటే ఫీమేల్‌లో వాళ్ళు అంటే అమ్మాయిలు స్తనాలు, బ్రెస్ట్ చూస్తారు, కళ్ళు చూస్తారు. లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్యాక్ చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తుంది. అది చూడండి. అమ్మాయిల్లో మీకేమిష్టమో అది చూడండి. దాన్ని ప్రైజ్ చేయండి. ఆమెను జెప్పండి. ఇది నాకు నచ్చింది. ఇది ఇట్లా ఉంది. అది మంచిగుంది అన్నట్టు. అయితే వాళ్ళకి గూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తది. వాళ్ళు గూడా గట్టిగా కౌగిలించుకోవడం గానియండి, మీతోని మాట్లాడడం గానియండి, మీకు డైలాగ్ చెప్పడం గాని ఇదంతా అవుతుంది. దీని వలన గూడా మీ ఎరెక్షన్స్ మంచిగొస్తాయి. మీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పీక్ పైనొస్తాయి. అప్పుడు మీరు ఇంట్రెస్ట్‌గా ఒకవేళ ఇప్పుడు పెళ్లయింది. పెళ్లైన శోభనం రాత్రి ఎందుకండి అంత అది ఎంత కసి ఉంటుంది. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్తగా అమ్మో! ఎట్లా ఉంటుందో, ఎలా నేను చేయగలుగుతున్నానో, నా పార్ట్నర్ ఎలా ఉంటుందో అన్నట్టు చూసిన తర్వాత ఫస్ట్ టైమ్ చూసిన తర్వాత అలా చూడడం, ఇలా చూడడం. దాని తర్వాత మీకు ఒక రకమైన ఎరెక్షన్ వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అయ్యి ఎలా ఎళ్తుందంటే ఆహ్, ఫ్లడ్ గేట్స్ తీస్తారు కదా! వాటర్ వచ్చినప్పుడు ఎలా తీస్తారు? అలా డ్రప్‌మని అక్కడ బ్లడ్ పోయి 8 రెట్లు బ్లడ్ అక్కడ పోతే అంగం గట్టిగా నిలబడుతుంది. అంగం గట్టిగా నిలబడితే మీరు పాల్గొనొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంట్రెస్ట్‌తో మీరు సెక్స్‌లో పాల్గొనాలి. మీ పార్ట్నర్‌ని చాలా లైక్ చేయాలి. ఆమెని ప్రైజ్ చేయాలి. ఆమెని మీరు మంచి మాటలు చెప్పాలి. మీరు ఇంతకుముందు 'శోభన' గారు ఎట్లా చెప్తుండే మీరు లేపగానే, "మీరు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. ఎంత బాగున్నావు నువ్వు. అబ్బా!" ఉన్నాలే గాని ఆ రోజు చెప్తావు. ఎందుకంటే అలాగే మీరు అది సాగించకుండా ఉండాలి. అది ఫాలో అవుతూ ఉండాలి. ఎప్పుడైనా సరే మీరు దాన్ని ఆపొద్దు. ఎందుకంటే ద బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద హోల్డర్. మీరెలా చూస్తారో అలా ఉంటుంది. మీ భార్య మీకు మంచిగా అనిపిస్తుంది. మీ భార్య మిమ్మల్ని లైక్ చేస్తుంది. అయితే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అయితే ఎరెక్షన్స్ మంచిగా రావాలంటే, ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొనాలంటే, మీరు మీ భార్యని డెఫినైట్‌లీ లైక్ చేయాలి. లైక్ చేయాలంటే మీ భార్య బాధ్యత గూడా ఆమె గూడా మంచిగా తయారవ్వాలి. మంచి చీర కట్టుకొని, పూలు పెట్టుకొని, అది పెట్టుకొని షీ షుడ్ బి వెరీ హ్యాపీ. ఆమె లైఫ్ మంచిగా ఆమె ఉంటే, ఇతను కలిసి అంటే ఒక రకమైన ఎరెక్షన్ వస్తుంది. ఆ ఎరెక్షన్ వలన ఆ ఎరెక్షన్ సస్టైన్డ్ ఉంటుంది. ఆ ఎరెక్షన్ రావట్లేదు అంటే మరి సమస్య. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.